ఫస్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. ఎక్స్ప్లెనేషన్. రాజ్యసభ శాశ్వత సభ. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం 6 సంవత్సరాలు. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా ప్రతి 2 ఏళ్లకు 3వ వంతు మంది రాజీనామా చేస్తే వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సభ్యుని ఎన్నిక వివాదాన్ని పరిష్కరించే న్యాయస్థానం ఏది? ఆన్సర్, హైకోర్టు. లోక్సభ సభ్యుని ఎన్నిక వివాదాన్ని హైకోర్టు తన ప్రాథమిక విచారణ అధికారంలో అంతర్భాగంగా పరిష్కరిస్తుంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యుని, ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఎన్నికల వివాదాన్ని కూడా హైకోర్టు పరిష్కరిస్తుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో సాధారణంగా అధికార పార్టీ ప్రవేశపెట్టేది ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్, విశ్వాస తీర్మానం. అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సభా విశ్వాసాన్ని పొందుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మైనారిటీలో పడినప్పుడు రాష్ట్రపతి ఆదేశం ప్రకారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. దీనిని సభ ఆమోదిస్తే ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ తిరస్కరిస్తే ప్రభుత్వం రద్దవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ కస్టోడియన్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్, స్పీకర్. లోక్సభ కస్టోడియన్గా స్పీకర్ వ్యవహరిస్తాడు. లోక్సభ ప్రథమ పౌరుడు లోక్సభ అధ్యక్షుని హోదాలో సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. లోక్సభ సభ్యున్ని అరెస్టు చేస్తే స్పీకర్ అనుమతి తప్పనిసరి. లోక్సభ సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని స్పీకర్కు ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ను సమావేశపరచడాన్ని ఏమంటారు? ఆన్సర్, సమన్. ఎక్స్ప్లెనేషన్. భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచడాన్ని సమన్ అని అంటారు. పార్లమెంటు ఉభయ సభలను సమావేశాలు పూర్తయిన తర్వాత ముగిసినవి ప్రకటించేది లేదా దీర్ఘకాలికంగా వాయిదా వేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీనినే ప్రోరోగ్ అని అంటారు. సమావేశం జరుగుతున్నప్పుడు తాత్కాలికంగా వాయిదా వేసే అధికారం ఆయా సభాధ్యక్షులకు ఉంటుంది. దీనినే అడ్జర్న్ అని అంటారు. సభను నిరవధికంగా వాయిదా వేసే అధికారం సభాధ్యక్షులకు ఉంటుంది. దీనినే సైన్ డే అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ స్పీకర్గా పనిచేసిన తొలి మహిళ ఎవరు? ఆన్సర్, మీరా కుమార్. ఎక్స్ప్లెనేషన్. లోక్సభకు 16 మంది స్పీకర్లు పనిచేస్తే అందులో 2 మాత్రమే మహిళా స్పీకర్లు ఉన్నారు. తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ 2009 నుంచి 2014 వరకు కాగా రెండో మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్ 2014 నుంచి 2019 వరకు చేశారు. ఈమె 16వ లోక్సభకు స్పీకర్గా వ్యవహరించారు. 17వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 18వ లోక్సభ స్పీకర్గా కూడా ఓం బిర్లా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తొలిసారిగా ఏ నియోజకవర్గంలో ఉపయోగించారు? ఆన్సర్, పరూర్ నియోజకవర్గం. ఈవీఎంలను తొలిసారిగా 1982లో పరూర్, కేరళ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉపయోగించారు. 1999లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో పూర్తిగా వినియోగించారు. 2004లో 14వ లోక్సభ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టారు. ఈవీఎంలో నోటా నన్ ఆఫ్ ద అబోవ్ బటన్ను 2013 నుంచి ప్రవేశపెట్టారు. వీవీప్యాట్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ను 2013లో నాక్సెన్, నాగాలాండ్ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉపయోగించగా పూర్తి స్థాయిలో 2019 సంవత్సరంలోని లోక్సభ ఎన్నికల్లో వినియోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్, 20. ఎక్స్ప్లెనేషన్. రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉండవచ్చు. కానీ ప్రస్తుతం 543 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రాల నుంచి 530 మంది సభ్యులు ఎన్నికవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చేవారు ఎవరు? ఆన్సర్, ఉపరాష్ట్రపతి. ఎక్స్ప్లెనేషన్. భారత ఉపరాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఎన్నికల గణంగా ఏర్పడి ఎన్నుకుంటారు. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక. భారత ప్రధానమంత్రిని లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని భారత ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తాడు. లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను మరియు ప్రోటెం స్పీకర్ను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్,
లోక్సభలో ఏ ఏ వర్గాలకు కొన్ని స్థానాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు? ఆన్సర్ ఎస్సీ ఎస్టీ. ఎక్స్ప్లెనేషన్ 543 లోక్సభ స్థానాల్లో 84 స్థానాలు ఎస్సీలకి, 47 స్థానాలకు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం లోక్సభలో ఎస్సీ, ఎస్టీలకు ఈ స్థానాలు రిజర్వ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటెం స్పీకర్ ఏ విధంగా పదవిని చేపడతాడు? ఆన్సర్ రాష్ట్రపతి నియామకం ద్వారా. ఎక్స్ప్లెనేషన్ లోక్సభ ఎన్నికల తర్వాత సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించి స్పీకర్ ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా భారత రాష్ట్రపతి నియమిస్తారు. ప్రోటెం స్పీకర్గా పనిచేసిన తొలి వ్యక్తి జీవి మౌలాంకర్. ఎక్కువసార్లు ప్రోటెం స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఇంద్రజిత్ గుప్తా. ప్రస్తుతం అంటే 17వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా వీరేంద్ర కుమార్ వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఎన్నికల సంఘం నిర్వహించని ఎన్నిక ఏది? ఆన్సర్ పైవన్నీ. ఎక్స్ప్లెనేషన్ ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్ ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తుంది. స్పీకర్ ఎన్నికను ప్రోటెం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికను స్పీకర్ నిర్వహిస్తాడు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆర్టికల్ 243 సబ్ క్లాస్ కే ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందాలంటే కనీసం ఎంత శాతం సీట్లను పొందాలి? ఆన్సర్ 10%. ఎక్స్ప్లెనేషన్ లోక్సభలో ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా పొందాలంటే కనీసం 10% సీట్లను పొందాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 99 సీట్లను గెలిచి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉంది. అంటే 2024లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లను గెలిచింది. భారత లోక్సభ చరిత్రలో అధికారికంగా ప్రతిపక్ష నాయకునిగా గుర్తింపు పొందిన తొలి వ్యక్తి వైబీ చౌహాన్. 1977లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీ 154 సీట్లతో రెండో స్థానం పొంది ప్రతిపక్ష హోదాను తొలిసారి పొందింది. దాని నేత వైబీ చౌహాన్ అధికారికంగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందారు. 1952, 57, 1962, 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ప్రతిపక్ష పార్టీ హోదా పొందటానికి కావలసిన సీట్లను ఏ పార్టీ గెలవలేదు. 1984 ఎన్నికల్లో 28 స్థానాలు గెలుచుకున్న టీడీపీ పార్టీ లోక్సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నాయకుడు పి. ఉపేంద్ర అనధికారికంగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు పోటీ చేసే జనరల్ అభ్యర్థి చెల్లించాల్సిన కనీస డిపాజిట్ రుసుము మొత్తం ఎంత? ఆన్సర్ 25,000. ఎక్స్ప్లెనేషన్ లోక్సభకు పోటీ చేసే జనరల్ అభ్యర్థి 25,000ను డిపాజిట్గా చెల్లించాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 12,500 చెల్లించాలి. ఒకవేళ పోలైన ఓట్లను చెల్లిన ఓట్లలో 6వ వంతు ఓట్లు వస్తే డిపాజిట్ వాపస్ వస్తుంది, లేకపోతే డిపాజిట్ గల్లంతు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ కాలపరిమితి సాధారణంగా 5 ఏళ్ళు, కానీ అత్యవసర పరిస్థితి కాలంలో దానిని పొడిగించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ భారత పార్లమెంట్. సాధారణంగా లోక్సభ కాలపరిమితి 5 ఏళ్ళు, కానీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు భారత పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీని కాలపరిమితిని 1 ఏడాది పాటు పొడిగించవచ్చు. 1971లో ఏర్పడిన 5వ లోక్సభ కాలపరిమితిని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో జాతీయ అత్యవసర పరిస్థితి విధించి ఉన్న కాలంలో పార్లమెంటు 1 ఏడాది పాటు లోక్సభ కాలపరిమితిని పొడిగించింది. అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ 5వది 1971 నుంచి 1977 వరకు. లోక్సభను 5 ఏళ్ల కంటే ముందే రద్దు చేసే అధికారం ఆర్టికల్ 85 సబ్ క్లాస్ 2B ప్రకారం కేంద్ర క్యాబినెట్ సలహా ప్రకారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ వలస పాలనలో రూపొందించిన రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రాముఖ్యతను గుర్తించండి. ఆన్సర్ ABC 3 సరైనవే. ఎక్స్ప్లెనేషన్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ అనే పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్పు చేసి 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని అతడి సహాయ సహకారాలు అందించడం కోసం ఏర్పాటు చేశారు.
మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్గా వారెన్ హేస్టింగ్స్ పనిచేశాడు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలో 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. 1773 రెగ్యులేటింగ్ చట్టానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన, నియంత్రణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి మెట్టుగా ఈ చట్టాన్ని పేర్కొంటారు. ఈ చట్టం మొదటిసారిగా కంపెనీ రాజకీయ, పరిపాలనా విధులను గుర్తించింది. ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు పునాది వేసింది. ఈ చట్టం ప్రకారం బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్ జనరల్లను బెంగాల్ గవర్నర్ జనరల్కు అధీనులుగా చేశారు. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ కింద బాంబే, మద్రాస్ ప్రెసిడెంట్ల గవర్నర్లు పనిచేయాలి. కంపెనీ ఉద్యోగులు ఏదైనా ప్రైవేట్ వ్యాపారం చేయడాన్ని లేదా స్థానికుల నుంచి బహుమతులు, లంచం తీసుకోవడంపై ఈ చట్టం నిషేధం విధించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది డాష్. ఆన్సర్ ప్రాథమిక హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కుల ఆత్మ మరియు అంతరంగంగా పరిగణిస్తారు. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఇతర ప్రాథమిక హక్కుల సంరక్షణకు ఇది తోడ్పాటును అందిస్తుంది. 32వ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి కానీ, సంస్థ కానీ మరో వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే అతడు సుప్రీంకోర్టును కానీ, హైకోర్టును కానీ ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాలు ప్రాథమిక హక్కుల అమలు కోసం హెబియస్ కార్పస్, మాండమస్, కో వారెంటో, ప్రొహిబిషన్, సెర్షియోరలీ లాంటి రిట్లను జారీ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ అనే ప్రక్రియ ద్వారా క్రింది ఏ ప్రాంతాలు భారతదేశంలో విలీనం అయ్యాయి? ఆన్సర్ జునాగఢ్, సిక్కిం. హైదరాబాద్ సంస్థానం పోలీస్ చర్య అనే ప్రక్రియ ద్వారా భారతదేశంలో విలీనం అయ్యింది. జునాగఢ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో విలీనం అయ్యింది. సిక్కిం కూడా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో విలీనం అయ్యి సహరాష్ట్ర హోదా పొంది ఆ తర్వాత పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఏది కాదు. అంటే ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. రాజ్యసభ అనేది శాశ్వత సభ, ఇది రద్దు కాదు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు చొప్పున పదవీ విరమణ చేస్తారు. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు పరోక్ష విధానం అంటే నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా మరియు రహస్య బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికవుతారు. దేశంలోని రాష్ట్ర విధానసభ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ఇలా ప్రజల చేత ఎన్నికైన విధానసభ సభ్యులు రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో పాల్గొంటారు. రాజ్యసభలో ప్రతి 2 ఏళ్లకు 1/3 వంతు సభ్యులు పదవిని విరమణ చేయడం, తిరిగి కొత్త సభ్యులు ఎన్నికవుతారు. కాబట్టి రాజ్యసభను కొత్త పాతల మేళవింపుగా పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ ఏ, బి రెండు సరైనవి. ఎక్స్ప్లెనేషన్, ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం రాష్ట్రపతి ముఖ్యమైన శాసన అధికారాల్లో ఒకటి. అత్యవసరంగా ఏదైనా ఒక విషయంపై చట్టం చేయాల్సి వచ్చి పార్లమెంటు ఉభయ సభలు సమావేశంలో లేని సమయంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేయవచ్చు. లేదా పార్లమెంటు ఉభయ సభల్లో ఒక సభ సమావేశంలో లేని సమయంలోనైనా ఆర్డినెన్స్ను జారీ చేయవచ్చు. పార్లమెంటు ఉభయ సభలు సమావేశమైన సమయంలో జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లుబాటు కాదు. రాష్ట్రపతికి ఉన్న ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం పార్లమెంటుకు ఉన్న శాసన అధికారానికి సమాంతరం కాదు, కేవలం సహసంబంధ అధికారం మాత్రమే. ఆర్సి కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1970 కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ జారీ చేస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు దురుద్దేశ కారణాలతో కూడి ఉన్నట్లయితే న్యాయస్థానంలో సవాల్ చేయవచ్చని పేర్కొనడం జరిగింది.